ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి సాక్షిగా మర్రి వ్యూహం మంచి గుర్తింపునిస్తుందా? నాడు కంటోన్మెంట్ తరహాలో ఫలించిన వ్యూహం మల్కాజ్గిరిలో వర్కౌట్ అవుతుందా? ప్రజలకు అందుబాటులో ఉంటే చాలు, గుర్తింపు అదే వస్తుందన్న ఆయన నమ్మకం ఫలితాన్నిస్తుందా? కొత్త రికార్డు అందుకున్న మర్రి రాజశేఖర రెడ్డి పర్యటనలో మరోసారి ఎదురు లేకుండా మారుతాయా? మొదటి అడుగులోనే ఎమ్మెల్యేగా విజయం సాధించిన మర్రికి బొజ్జగణపతి విఘ్నాలన్నీ తొలగిస్తాడా? సరికొత్త విధానంతో ప్రజలకు దగ్గర అయ్యేందుకు ఆయన టీం పడుతున్న శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుందా? అధికారులు మొండికేస్తుందా? తాను అనుకున్న పనిని సాధించడానికి ఆయన పడుతున్న కష్టం ప్రజలు గుర్తిస్తారా? వాచ్ ఫోకస్, మర్రి వ్యూహం ఫలిస్తుందా? నేటి ప్రత్యేక కథనంలో కంటోన్మెంట్ ప్రజానికం నేతలకు అతి సన్నిహితుడుగా నాడు కంటోన్మెంట్ లో చక్రం తిప్పి అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చిన నాయకుడు మర్రి రాజశేఖర రెడ్డి. ఆయన మల్కాజ్గిరి వైపు ఎప్పుడు అడుగు వేశారో కానీ అప్పుడు కంటోన్మెంట్ నేతలంతా చింద్రబంధంగా మారగా ఇక ఉన్న భారం చాలదనుకుని మరో భారం ఎందుకని ఆయన కూడా ప్రజలకిచ్చిన అవకాశాన్ని న్యాయం చేసే పనిలో పడ్డారు. అప్పటికే మల్కాజ్గిరిలో అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్న వేళ వెనకడుగు వేయకుండా వాటిని ఎదురొడ్డి పోరాడి ఆయన గుర్తింపును మరింత పదిలం చేసుకుంటూ ఆయన ముందుకు సాగగా ఆయన ఎంట్రీ అనంతరం నేతలను అంతా కంటోన్మెంట్ సిద్ధంతోనే ఒకటి చేశారు. అదే వ్యూహంతో ఆయన అడుగులు ముందుకేగా ఆ వ్యూహాన్ని ఛేదించి ఆయనలో భయపెట్టేందుకు ఎంతమంది ప్రయత్నించినా తాను మాత్రం మీ మధ్య ఉంటానంటూ ఆయన అడుగుకి వెనక్కి వేయడంతో ఇక వెంటాడి వేటాడి వారే ఆయనలో ఉన్న మొండి పట్టుదలను చూసి వెనక్కి తగ్గిపోయారు. ఈ తరుణంలో ప్రస్తుతం ఆయనకు వినాయక చవితి వేడుకలు బాగానే కలిసి వచ్చాయి. అప్పటికే చెట్టు పుట్ట, డ్రైనేజీ, మురికి నాలాలని చూడకుండా అన్నింటా ఆయన అడుగులు వేస్తూ ప్రయాణం సాగిస్తుండగా ప్రజానికం ఆయనలో ఉన్న తెగువను ఆసక్తిని గమనించారు. ఈ తరుణంలో మరింత బలంగా మారాలన్న ఆయన ఆశయం కాస్త గణపతి మండపాలతో మరింతగా కలిసి వచ్చింది. వచ్చిన ఏ ఆహ్వానాన్ని కూడా ఆయన వదులుకోకపోగా ఇక వచ్చిన ఆహ్వానాలన్నింటికీ హాజరై కొత్త గుర్తింపు దక్కించుకున్నారు. ఎమ్మెల్యే పిలిస్తే వస్తారా అన్న మాటకు రావడం కాదు, నా వంతుగా స్వామివారికి చందాను కూడా అందిస్తానంటూ 200 చేరువలో మండపాలను చుట్టేగా ఇక సమస్య వస్తే నా క్యాంపు కార్యాలయం ఎప్పుడు తెరిచే ఉంటుందంటూ ఆహ్వానాన్ని పలికారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లాలంటే స్థానిక నేతలు కావాలి, తోడుగా మరో నేత కావాలని ఎదురు చూసే ఈ సమయంలో నేరుగా మీరు వచ్చి కలవండి అంటూ ఆహ్వానం పలకడంతో పాటు కంటోన్మెంట్ సౌజన్య కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయం చేరితే చాలు వారికి కాఫీలు, టిఫిన్లు సైతం అందించి వారు తీసుకొచ్చిన సమస్యను తెలుసుకుని వెంటనే అధికారులకు పురమాయించడంతో పాటు వారిచ్చిన సమస్య పరిష్కారం జరిగే వరకు ఒక టీంను నియమించి వారితో ఫాలోఅప్ చేయించి సమస్య తీరిందా లేదా అన్న విషయాన్ని కూడా మరలో ఫాలోఅప్ చేసుకుని ప్రజానికం చెంత మంచి గుర్తింపు దక్కించుకున్నారు. వినాయక చవితి అనలో కొత్త జోష్ నింపితే ప్రభుత్వంలో లేరన్న మాటతో ఉన్నతాధికారులు మాట వినకున్నా వారి తోటి సిబ్బందితోనే పనిచేయించి ప్రజానికం చెంత మంచి గుర్తింపు ఆయన అందుకుంటుండగా క్యాంపు కార్యాలయం నాన్ లోకల్ అనే మాట మినహా త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు మల్కాజ్గిరి నుంచి అంటూ ప్రయత్నాలు చేస్తుండగా గణపతి మహారాజ్ దయతో ఆయనకు మాత్రం ఈసారి నవరాత్రి వేడుకలు మంచి ఎమ్మెల్యేగా గుర్తింపు ఇవ్వడం విశేషం. ఏనాటికైనా తన మరణం సంభవిస్తుందని ఆయనకు ముందే తెలుసు. అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటే ఒంటరిగానే వాటిని జయించాలని అనుకున్నాడే తప్ప ఎవరికి భారం కావాలనుకోలేదు. ఇక తన మరణం తథ్యం అనుకున్న తరుణంలో తన యావదాస్తిని తన రక్త సంబంధికులకు అందించి తన చావు ఖర్చును కూడా ముందే అందించి కన్నుమూశారు ఆయన. తల్లిదండ్రులు లేరు, నానుకున్న వారితో దూరంగా ఉన్నారు. తన ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటే వారితో సేవలు కూడా చేయించుకోకుండా లక్షలు సంపాదించి ఓ అద్దె ఇంట్లో నివాసముంటూ దర్జాగా అన్ని ముందే సిద్ధం చేసుకొని నేను ఒంటరిని కాదు, నేను అందరి వాడిని అంటూ కన్నుమూశారు. ఎవరానైతే ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా? వాట్స్ ద స్పెషల్ స్టోరీ. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై. ఈయన పేరు బండ కిరణ్ యాదవ్ అలియాస్ బండ సత్యనారాయణ యాదవ్. బోయినపల్లి వాస్తవ్యులు. అందరికీ ఆయన సన్నిహితుడు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డికి అత్యంత సన్నిహిత నేతగా ఆయన వెంటే ఉంటూ పార్టీలో కొనసాగారు. పార్టీ కార్యక్రమాలతో పాటు బోయినపల్లి యాదవ్ సంఘం కార్యక్రమాలతో మొదలుకొని అన్నింటా నేను అంటూ ఆయన ముందుకు సాగారు.
పుట్టు పెరిగిన ప్రాంతం సైదాబాద్ అయినా చిన్నప్పుడు బోయినపల్లికి మకాం మార్చడంతో ఆయన మాట తీరు నచ్చి అందరితో అందరూ సన్నిహితంగా ఉండేవారు. కాలక్రమేణా ఆయన తండ్రి చనిపోవడం, ఆ తర్వాత తల్లి లోకాన్ని విడిచిపెట్టవడం, కొన్నేళ్ల కిందట సోదరు కూడా దుర్మరణం చెందడంతో ఆయన కాస్త నిరాశకు లోనయ్యారు. కానీ అందరూ మనవారే, తన ప్రేమాభిమానాలు అందరికీ పంచి అందరితో సన్నిహితంగా ఉన్నారు. అన్న కుటుంబంతో పాటు సోదరి కుటుంబంలో ఉన్న వారి సహాయ సహకారాలు తీసుకోకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఒంటరిగా ఎదిగాడు. గత కొన్ని రోజుల క్రితం ఆయన్ను ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఇక తన మరణం ఖాయమని ముందే గ్రహించాడు. సంపాదించిన లక్షల కొద్ది ఆస్తిపాస్తులను తన రక్త సంబంధితులకు రాసేసి వారి పేరున వీలునామా రాసి వారి పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేశారు. తన చావుకు ఒక్కరు కూడా రూపాయి కూడా ఖర్చు పెట్టవద్దంటూ తన బతికినా రాజానే చచ్చినా రాజానే అంటూ అన్ని ఖర్చులు ముందే అందించారు. చివరి సమయంలో కుటుంబ సభ్యులు ఆయనను దగ్గరకు తీసుకోగా బోయిన్పల్లి మూవీ స్పాట్ వద్ద ఉన్న తన కిరాయి నివాసాన్ని వదిలి వారి కోరిక మేరకు ఇంకా కొన్ని రోజులు వారి వద్ద ఉంటూ వచ్చారు. చివరికి శుక్రవారం రోజున ఆయన కన్నుమూయగా ఆయన మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా నేతలు, ఆయన ఇన్నాళ్లు కలిసి ఉన్న మిత్రులు ఆయన అంతిమయాత్రలో పాల్గొనగా తనకి ఇన్నాళ్లు తోడు నీడగా నిలిచిన కిరణ్ కుమార్ పాడేమోసి ఆయనతో ఉన్న రుణాన్ని బోర్డు మాజీ వీపీ జేఎంఆర్ తీర్చుకున్నారు. కుటుంబంలో అందరి మరణం కాస్త ఆయనను బాధించగా జరుగుతున్న వరుస మరణాలతో పెళ్లి అన్న బంధానికి కూడా దూరంగా ఉండి నా సేవలు 10 మందికంటూ తన ప్రయాణాన్ని కొనసాగించగా చచ్చేటప్పుడు సంపాదించింది ఏమీ తీసుకుపోమన్న నిజాన్ని 10 మందికి తెలియజేస్తూ అంతా పనిచేసి వెళ్లిపోవడం విశేషం. సికింద్రాబాద్ లో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలు ప్రాంతాల్లో ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. గాలివానతో పాటు పిడుగుల శబ్దంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ బేగంపేట్, కార్ఖానా, మారేడ్పల్లి, బోయిన్పల్లి, కంటోన్మెంట్ తదితర ప్రాంతాల్లో ఏకదాటిగా వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో భారీగా వరద నీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద నీరు నిలిచిపోవడంతో రోడ్లపై నిలిపివేసిన వాహనాలు వరద నీటిలో మునిగాయి. పలుచోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. రిజర్వేషన్లపై విషం చిమ్ముతూ కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ఇదంటూ తెలియజెప్పే పనిలో బీజేపీ ఎస్సీ మోర్చా నిమగ్నమైంది. వినూత్న కార్యక్రమంతో రిజర్వేషన్లపై ప్రజలకు అవగాహన కల్పించేలా తమ కార్యాచరణను సిద్ధం చేసుకోవడంతో పాటు రాహుల్ గాంధీ విదేశాల్లో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో నిమగ్నమైంది. కంటోన్మెంట్ వేదికగా తమ ప్రయత్నాన్ని మొదలుపెట్టగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయ తీరు ఇది అని తెలియజెప్పే కార్యాచరణతో సిద్ధమైంది. వాళ్ళ చేతిలోకి మళ్ళా తీసుకుపోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లా తిరిగిండు, ఎలా తిరిగిండు, ఏ సమాజం జరుగుతుంది. కంటోన్మెంట్ 1వ వార్డులో బీజేపీ ఎస్సీ మోర్చా సమావేశాన్ని నిర్వహించారు. పేద వర్గాలకు అందే రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడుతూ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు చెప్పేందుకు వారంతా కలిసి సిద్ధమయ్యారు. అందుకోసం బీజేపీ ఎస్సీ మోర్చా సారథ్యంలో దళిత నాయకులు, మేధావుల సారథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించగా కార్యక్రమానికి వచ్చిన సందపై ఆనందం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రకారం దళితులతో పాటు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు దూరం చేసేలా విదేశాల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ సమావేశాన్ని నిర్వహించగా దళిత మేధావుల సందేశాన్ని అడిగి తెలుసుకోవడంతో పాటు వారితో చర్చాగోష్ఠిని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, అతిథులుగా జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, కాంచన కృష్ణ, సెక్రటరీ కపిల్ బరాబరి, కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వంశతిలక్, మహంకాళి జిల్లా జనరల్ సెక్రటరీ జైపాల్ రాకేష్ తో పాటు పలువురు పాల్గొనగా దళిత మేధావులు బుడగం నరసింహతో పాటు పలువురు తమ సందేశాన్ని అందించారు. వాళ్ళని ఉజ్జుకోల్పడానికే, వాళ్ళ రాజ్యం రావడానికే ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఆ భాష మాట్లాడారు. ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని, ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి తగిన స్థాయిలో బుద్ధి చెప్పాలంటూ మేధావులు తమ సందేశాన్ని అందించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఇప్పటికే పెద్ద దుమారమే సాగుతుండగా ఇప్పుడు బీజేపీ ఆ విషయాన్ని టార్గెట్ చేసి వారి వ్యాఖ్యలకు తగ్గ జవాబు ఇవ్వాలన్న ఆలోచన చేస్తుండగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండడం విశేషం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ జోరుగా అవగాహన కల్పిస్తున్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని రోగాల బారిన పడకుండా ఉండాలంటూ స్కూల్ విద్యార్థుల నుండి తల్లిదండ్రుల వరకు అవగాహన కల్పిస్తున్నారు. పలు పాఠశాలల్లో బోర్డు సిబ్బంది స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు నాటక ప్రదర్శన చేపడుతూ విద్యార్థుల్లో పూర్తి అవగాహన తీసుకొస్తున్నారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ఆదేశాల మేరకు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ సారథ్యంలో 8వ వార్డు బొల్లారం సదర్ బజార్లోని పలు పాఠశాలల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ తో పాటు అమిత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అగర్వాల్ సమాజ్ మహిళా సభ్యులు అదరగొట్టారు. బాటియా నారీ ఉత్సవ మేళాలో మహిళామణులు సందడి చేశారు. ఆటపాటలతో మహిళలందరూ ఆనందోత్సవాలతో మునిగి తేలుతూ వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. మహారాజా శ్రీ అగ్రసేన్జీ జయంతి మహోత్సవాలను ఆకట్టుకునేలా నిర్వహించి తమకు సాటి లేదని నిరూపించారు. వందలాది మంది మహిళలు ఒకచోట పలు కార్యక్రమాలు అలరించడంతో పాటు మహిళలకు కావలసిన గృహోపకరణ వస్తువులు, దుస్తులు, అనేక రకాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ బాలన్ రాయ్ క్లాసిక్ గార్డెన్ లో శనివారం అగర్వాల్ సమాజ్ తెలంగాణ ఆధ్వర్యంలో భారతీయ నారీ ఉత్సవ్ను కమిటీ సభ్యులు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా అగర్వాల్ సమాజ్కు సంబంధించిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. से पहले हर साल महिला उत्सव मनाया जाता है. इस साल 21 तारीख आज के दिन हम लोग महिला उत्सव मनाते हैं, जहां सारी महिलाएं आती हैं और एंजॉय करके जाती है. ఉత్సవాలలో భాగంగా దేశభక్తిని చాటేలా మహిళలు చేసిన ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్లాసిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో 70 రకాల స్టాల్స్ నెలకొల్పారు. మహిళా ఉత్సవ కార్యక్రమంలో భాగంగా మహిళలంతా ఆటపాటలతో సందడి చేశారు. నమస్కారం అండి అందరికీ. ఇక్కడ క్లాసిక్ గార్డెన్లో ఇది అగ్రసేన్ మహారాజ్ జయంతి సందర్భంగా మహిళా ఉత్సవం మేము జరుపుకుంటున్నాం. ఇక్కడ హర్షోల్లాసంగా నేను ఇక్కడ పూజా గుప్తా మహిళా సమితి కన్వీనర్. ఇక్కడ మేము అందరు కన్వీనర్స్ ఉన్నాము. ఈ ప్రోగ్రామ్కి ఆర్గనైజ్ చేయడంలో చాలా సహాయం పడాం. ఇంకా తెలంగాణలో మొత్తం 86 అగర్వాల్ శాఖలు ఉన్నాయని, వేలాది మంది మహిళలు ఉత్సవంలో పాల్గొనడం జరిగిందని సంఘం సభ్యులు తెలిపారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని స్టాల్స్ ను ఏర్పాటు చేసి మహిళలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులను అందుబాటులో పెట్టడం జరిగిందని అగర్వాల్ సమాజ్ మహిళా సంఘం సభ్యులు తెలిపారు. క్లోత్స్ కానీ, డెకరేషన్ ఐటమ్స్ కానీ, ఫుడ్ స్నాక్స్ కానీ అన్ని రకాల షాప్స్ ఉన్నాయి. మొత్తం కలిసి 70 స్టాల్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉత్సాహపూర్వకంగా పార్టిసిపేట్ చేశాను. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు మనీష్ అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్ పురుషోత్తం అగర్వాల్, హానరబుల్ సెక్రటరీ కపూర్ చంద్ గుప్తా, జాయింట్ సెక్రటరీ కాంచన్ అగర్వాల్, ట్రెజరర్ నవీన్ కుమార్ అగర్వాల్, ఐపీపీ అంజనీ కుమార్ అగర్వాల్ తో పాటు సభ్యులు పూజా గుప్తా, కాంచన్ అగర్వాల్, రీతు అగర్వాల్, శశి సింగల్, డింపుల్ అగర్వాల్, సరోజా అగర్వాల్, ఆర్పీ అగర్వాల్, రింకు అగర్వాల్, రజనీ అగర్వాల్, సుమన్ అగర్వాల్, शीतल रुगदाल तो पाटू पलूर पाल्गొన్నారు. और हर एक महिला शाखा यानी कि यहाँ पे 18 शाखाएं हैं. हर एक शाखाओं को अपने अपने लेवल पे अपने अपना टैलेंट दिखाने का मौका मिलता है स्टेज पे, जो कि सेंट्रल कमेटी द्वारा उनको मौका दिया जाता है. और మహిళలు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తిని చాటేలా భారతీయ చరిత్రను తెలియజేస్తూ మహిళలు పలు వేషధారణతో ఆకట్టుకునే ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. గరుడాల్వార్ విగ్రహానికి తమ వంతుగా కవచాన్ని బహుకరించిన దాతలను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. న్యూ సిటీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడాల్వార్ విగ్రహానికి భక్తులు శ్రీనివాస్, వీరమణి, ప్రీతిరెడ్డిలు తమ వంతుగా కవచాన్ని తయారు చేయించి అందించారు. దాతగా వారు అందించిన సహాయంపై కమిటీ సభ్యులతో భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేయగా గరుడ ఆల్వార్ స్వామి విగ్రహానికి కవచాన్ని అలంకరించడంతో పాటు వారు చేసిన సహాయాన్ని కొనియాడుతూ బోర్డు మాజీ వీపీ జంపనతో పాటు కమిటీ సభ్యులు దాతలను శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దాతలకు స్వామివారి ప్రసాదాన్ని అందించి అంతా శుభమే జరగాలంటూ వేద పండితులు తమ దీవెనలు అందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు నారాయణ, జగన్నాథం, యాదయ్య, లక్ష్మణ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఓవైపు పార్టీ అందించిన బాధ్యత, మరోవైపు ప్రజానీకం ఎన్నుకున్న బాధ్యత. పార్టీ నాయకురాలుగా, మెంబర్షిప్లు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ గా డివిజన్ అభివృద్ధిపై అధ్యయనం చేస్తూ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ముందుకు సాగారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ లో బీజేపీ పార్టీ నాయకురాలిగా మెంబర్షిప్ డ్రైవ్ ను కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ చేపట్టారు. శుక్రవారం సాయంత్రం సమయంలో ఇక ఫ్రీ టైం దొరకగానే తన డివిజన్ లో మెంబర్షిప్ పై ప్రత్యేక డ్రైవ్ చేయడంతో పాటు అందరి చేత బీజేపీ మెంబర్షిప్ చేయించడానికి కృషి చేశారు. అందులో భాగంగా బూత్ నంబర్ 219 నెహ్రూ నగర్ పార్క్ తో పాటు వెస్ట్ మారేడుపల్లి ప్రాంతంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
బీజేపీ ఫాలోవర్స్ తో పాటు తన డివిజన్ ప్రజానీకంతో సభ్యత్వ నమోదును చేయిస్తూ కొంత దీపికా నరేష్ దూసుకుపోయారు. ఇక డివిజన్ కార్పొరేటర్ గా జీహెచ్ఎంసీ అధికారుల పిలుపుతో కార్పొరేటర్ హోదాలో పర్యటనకు బయలుదేరారు. లక్నో, ఇండోర్ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధితో పాటు పారిశుధ్యం లేకుండా శుభ్రత పాటిస్తున్న తీరుపై మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి పర్యటన చేపట్టారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ యాత్రకు శ్రీకారం చుట్టగా అక్కడ అమలవుతున్న విధానాలను నగరంలో కూడా అమలు చేయాలన్న ఉద్దేశంతో అధ్యయన యాత్రను నిర్వహించారు. కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లతో పాటు మేయర్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొనగా వారితో కలిసి అధ్యయన యాత్రలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు సయ్యద్ హజరత్ పీర్ అలీ షా కాద్రీ దర్సబ్ దర్గాలో జరిగిన వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవ్ రెడ్డి పాల్గొన్నారు. పండుగను పురస్కరించుకుని దర్గాను పూలతో అలంకరించడంతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అతిథులను ఆహ్వానించి సన్మానించగా కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ విపి సదాకేశవ్ రెడ్డి తన టీంతో కలిసి పాల్గొన్నారు. వారి సాంప్రదాయం ప్రకారం మత ప్రార్థనలో పాల్గొనడంతో పాటు దర్గాలో పూజలు నిర్వహించగా ప్రార్థనల అనంతరం అతిథిగా విచ్చేసిన సదాకేశవ్ రెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. 2వ వార్డులో పండుగలు కులమతాలకు అతీతంగా జరుగుతూ అందరూ భాగస్వాములుగా ఉంటున్నారని, అంగరంగ వైభవంగా ఒకరికొకరు సహకరించుకుంటూ వేడుకలను నిర్వహించుకున్నారని సదాకేశవ్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు అఫ్రోజ్, ఎస్కేఆర్ టీం సభ్యులు పాల్గొన్నారు. అంగన్వాడీ స్కూల్ అంటే చాలు కష్టాలు మామూలుగా ఉండవు, అంత చిన్న పిల్లలే కదా అంటూ ప్రభుత్వ సహాయం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. కానీ ఆ నేత చొరవతో వారికి కింద కూర్చునే సమస్య తీరిపోగా దర్జాగా కుర్చీలో కూర్చొని వారి పనులు చేసుకునే అవకాశం కల్పించారు. కంటోన్మెంట్ బుసరెడ్డిగూడలోని అంగన్వాడీ స్కూల్ ఇది. అరకొర సదుపాయంతో ఇబ్బంది పడుతుండగా విషయం 4వ వార్డు నాయకుడు పనస సంతోష్ దృష్టికి వచ్చింది. దీంతో విషన్ రోటరీ క్లబ్ ఆఫ్ గ్లోబల్ విజర్డ్ వారి దృష్టికి తీసుకెళ్లగా డిస్ట్రిక్ట్ 3150 వారి సారథ్యంలో అంగన్వాడీ స్కూల్లో సదుపాయాలు మెరుగుపరచడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగా 16 కుర్చీలు, 4 టేబుల్స్ను అంగన్వాడీ సెంటర్ కు వారు అందించగా వారు అందించిన సహాయంపై స్థానికులతో పాటు అంగన్వాడీ టీచర్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అతిథిగా డీజీఈ డాక్టర్ ఎస్వీఎస్ రాంప్రసాద్ పాల్గొని అంగన్వాడీ సెంటర్ కు సామగ్రిని అందించగా కార్యక్రమంలో ఏజీ రమణ, దేవరకొండ క్లబ్ ప్రెసిడెంట్ నంబూరి వెంకటరాజు, సెక్రటరీ పోరూరి, మాజీ అధ్యక్షుడు శ్రీవర్ధన్, క్లబ్ అడ్వైజర్ సురేన్, స్థానిక నాయకులు దుబ్బాక కిషన్ రావు, శ్రీనివాస్, రఘు, సంతోష్, కిషోర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్ కు సహాయాన్ని అందించాలంటూ తన బాటగా ప్రయత్నం చేసిన పనస సంతోష్ ను క్లబ్ మెంబర్స్ తో పాటు స్థానికులు అభినందించారు. ప్రభుత్వ స్కూల్ స్టూడెంట్స్ కోసం ఉచితంగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి దంత పరీక్షలను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వారు నిర్వహించారు. బాపూజీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ క్యాంపును ఏర్పాటు చేయగా స్టూడెంట్స్ అందరికీ ఉచిత దంత పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి దంతాల పరిరక్షణకు పలు సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొనడంతో పాటు వారు చేస్తున్న సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సురేష్, సెక్రటరీ లక్ష్మణ్, కోశాధికారి నాగేందర్, హెచ్ఎం ఆశీర్వాదం, ఆరోగ్యం యాదయ్య వారితో పాటు పలువురు పాల్గొన్నారు. ఉద్యమ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నేత పెద్దాల నరసింహ 5వ వార్డులో పలు సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. సమస్య ఉందని సమాచారం అందితే చాలు అక్కడ వాలిపోయి బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారు. 5వ వార్డు సంజీవయ్య నగర్, వీకర్ సెక్షన్, మహాత్మా గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగటం లేదు. పెద్దాల నరసింహ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. సంబంధిత సమస్యను బోర్డు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. శనివారం బోర్డు సిబ్బంది వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.